ఎక్కడ పోవాలా గుంటూరు పోతే ఆడికే ఎక్కడ పోయినా రేట్ ఆడుకోండి ఎక్కడ వాళ్ళు కాయ చేస్తాను 400 కిలోమీటర్లు. నమస్తేనా ఏమైనా ప్రొసీజర్ అయితే మొత్తం కాలేదు సార్ మొత్తం ఇది అయిపోయింది సార్. అది ఎండకి ఎంత అయింది కలర్ అట్లా అయిపోతుంది నాని ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ఇప్పుడు అంటే మాకు 250 రూపాయలు ఒక బ్యాగ్ అడుగుతున్నారు. మాకు వండింది పంటలు ఆడికాడికే వండినాయి, పెట్టుబడులు ఎక్కువ పెట్టినాం మేము. 1,50,000 2 లక్షలు. అందుకేనా నేను లాస్ట్ వీక్ కూడా మాట్లాడినా ఖచ్చితంగా మా తాలూకాలో మిక్సీ ఎక్కువ పడతారు. మాకు మార్కెటింగ్ కావాలి సార్. ఇప్పుడు చూనింగ్ అల్లంపూర్ మార్కెట్ ఉంది అంటున్నారు కానీ మాకు మార్కెటింగ్ ఇప్పుడు కూడా చూడు కరెక్ట్ చూడు ఎంపీ గారు చెప్తాను. ఎంపీ గారికి ఈ మిర్చిది పొగాకుది ఖచ్చితంగా కొనుగోలు చేయాలా. ఖచ్చితంగా మా రైతులకి వర్షాల వల్ల మొత్తం నష్టపోతామని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కూలీలు దొరకక పక్క రాష్ట్రం నుంచి వస్తున్నారు కూలీలకి. చూస్తున్నా కదా నేను చూస్తున్నా కదా. రెండో విడతది 3,000 నుంచి 4,000 అడుగుతున్నారు. మేము ఎట్లా దాన్ని చెప్పండి. అసలు మీకు ఇట్లా కష్టం కల్పించాలా గవర్నమెంట్ కష్టాన్ని అడుగుతాం గవర్నమెంట్ ఖచ్చితంగా. అదే మేము కోరేది ఖచ్చితంగా ఈ మిర్చి కాకుండా పొగాకు రెండు పొగాకు బాధ మరీ పొగాకు బాధ అయితే 6 నెలలు అయిన చూడు దింపి దాన్ని మండ తిప్పుకుంటేనే సరిపోయింది. వాళ్ళు ఎందుకు ఇవాళ అగ్రిమెంట్ వేయండి అని చెప్పినారు, వేసినారు రైతు. ఇప్పుడు ఆ రోజు కూడా ఎవరు పొగాకు రైతు కూడా వాళ్ళు ఏమంటారో చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ వస్తున్నారు, ఎంపీ వస్తున్నారు, దృష్టికి తీసుకెళ్తా. ఖచ్చితంగా అది పై అడుగుతా మాట్లాడతా. ఖచ్చితంగా అది ఇది రైట్ అన్న. ఓకే ఖచ్చితంగా మాట్లాడతానే. పరిస్థితి మరి కలర్ కూడా నడమేసేది అక్కడ చూడు ఒక తట్టు లేదు సార్, చచ్చిపోతారు సార్. ఒక తట్టు సబ్సిడీ లేదు, ఏది లేదు చూడు మాకు. ఏం చెప్పాల్సింది రేట్ లేదంటే ఇప్పుడు మీరు 50 కాలు 50 ఎంత వచ్చింది దివాళీ? రేట్ ఏమేమినావురా? పండించావు రేట్ లేదు. చెప్పాలా సగం ఎక్కడ సరిపోదు సరికిది ఇప్పుడు కలర్ ఇట్లా అయిపోతుంది. నరేష్ అంతా దీంట్లో కలపడానికి పోతుంది రైతు
అకాల వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది గురి కాకుండా తొందరగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ తొందరగా ఇది కొనాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఈ మిర్చి రైతులకి ఖచ్చితంగా మధ్య ధర కనీసం 20,000 ప్రకటించాలని లాస్ట్ టైం నేను మన వారమే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ అల్లపూర్ తాలూకులో బ్లాక్ సార్ ఎక్కువ ఉంటుంది. ఈ బ్లాక్ సార్ వాళ్ళు ఈ మిర్చి ఎక్కువ పడిస్తారు. ఈ మిర్చి రైతులు ఎక్కువ ఉండరు. అందుకు ఈ మిర్చి రైతులని కాపాడని వీళ్ళ మద్దతు క్రమించాలని కోరుతున్నాను మా రైతుల తరపు నుంచి. పొగాకు మా అల్లపూర్ తాలూకాలోనే ఎక్కువ పొగాకు పండిస్తారు. ఆ పొగాకు రైతులకు గిట్టుబాటు కల్పించాలని పొగాకు కొనాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. మా రైతుల నుంచి కొంటారు. ఇప్పుడు కొనకుండా కళ్ళాలలో ఇది ఏప్రిల్ ఇది యాక్చువల్లీ తీసుకుపోతాను. ఇప్పుడు మాట్లాడతాడు ఇప్పుడు అల్లపూర్లో అసలు ఇప్పుడు ఏమైందంటే పొగాకు నల్లగా అవుతుంది. అది ఏమైతుంది తూకం వస్తలేదు, రేటు తక్కువ వేస్తున్నాడు సార్. 10,000, 8,000, 9,000 అసలు. ఇప్పుడు ఈ పొగాకు కూడా ఏమనేది వాళ్ళు అదే సార్, అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొనకుండా కళ్ళాలో పెట్టినారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఫస్ట్ మీరు పొగాకు వేస్తారు, మాకు రాపినారు, మీకు రాపిస్తే వాళ్ళు పొగాకు వేస్తున్నారు. మీ మాట కానీ చేసేవారు. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పొగాకు కూడా కొనాలని చెప్తున్నామా ఈ ప్రభుత్వానికి, అధికారులకి. రేట్లు ఎక్కడ తీసుకొని ఎవరు పడుచుకుంటలేరు. ఎక్కడ పోవాలని భయం అవుతుంది. ఈడ కళ్ళల్లో పెట్టుకున్నామన్నా మాకు ఇబ్బంది అవుతుంది. వారం వర్షం పడతా ఉంది. ఎక్కడ పోవాలని బయటికి ఎక్కడ వెనుక కాక ఇట్లా నానబెట్టి గబ్బులు ఎక్కుతుంది. అక్కడ తీసుకపోయినా పడుచుకుంటారు. కాయ గుండ్రు పోతున్నాము, అరా పోతున్నాం, కర్రలు పోతున్నాం, మొత్తం పోతున్నాం, చెరువు పోతున్నాం. ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది మాకు. ఇది మా పరిస్థితి. ఎక్కడ పోలేక ఇట్లనే ఫోన్ మార్కెట్ పోయినా ఆడ పోయినా ఇదే పరిస్థితి వస్తుంది. 6,000 ఇస్తావా, 5,000 ఇస్తావా, 3,000 ఇస్తావా, 4,000 ఇస్తావా. మీరు అందరూ చేస్తేనే మాకు వచ్చేది. అటు ముంచే పంట వేసుకుంటప్పుడు మీరు రేటు ధర లేదంటే యాదవ పని చేసుకుని బతాం. మీరు రేటు ఉంటుంది 10,000, 18,000 అంటారు. బండ వచ్చి కళ్ళ వచ్చి పడక 11,000 ఇస్తావా, 6,000 ఇస్తావా, 7,000 వస్తారు. ఎవరు వస్తుంది, బేరాలు వస్తలేరు. పర్సెంట్ అయిపోయింది. ఎంత నష్టపోయింటారు ఇప్పుడు? దగ్గర 20 లక్షలు, 30 లక్షలు నష్టం.